తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ సెస్ కు భూములు ఇచ్చేందుకు నిరాకరించిన తమ జీవితాలతో సీఎం చంద్రబాబు చెలగాటమాడారని పలువురు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ కేసులు, జైలు జీవితం, నిత్యం నిర్బంధాల మధ్య తమ కుటుంబాలను అనుక్షణం వేదనకు గురిచేశారని మండిపడ్డారు. పచ్చని పొలాలతో ఉన్న తమ ప్రాంతంలో పరిశ్రమల పేరుతో భూసేకరణను ప్రారంభించిన చంద్రబాబు ఆ తర్వాత ఇక్కడ రైతులపై ప్రదర్శించిన దౌర్జన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతగా సెస్ బాధిత రైతులకు అండగా ఉంటానంటూ మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా తన నిజస్వరూపాన్ని చూపించారంటూ ఆగ్రహించారు. రైతులపై ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను తొలగించారని, రైతుల కుటుంబాల్లో మళ్లీ సంతోషం వెల్లివిరియడానికి సీఎంగా ఆనాడు జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎస్సీజెడ్ వచ్చినప్పటి నుంచి 2005 నవంబర్ నుంచి ఎస్సీజెడ్ స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ని కాకినాడ దగ్గర ఓఎన్జీసీ ఆయిల్ రిఫైనరీకని తీసుకోవడానికని ప్రపోజల్ పెట్టినట్టుగా పేపర్ ప్రకటన వచ్చింది. అవి చూసాం. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దాన్ని కేవీ రావు గారు తీసుకుంటున్నట్టు అక్కడ మార్చేసి మా తొండంగి, కొత్తపల్లి మండలాలకి దీన్ని మళ్ళీ మార్చేయడం జరిగింది. మార్చిన తర్వాత అక్కడి నుంచి ఇది మేము అక్కడ ప్రపోజ్ చేసి ఇక్కడికి తీసుకురావడం చాలా అన్యాయం. ఇది మేము భూములు ఇవ్వని చెప్పి అప్పటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఆ పోరాటంలో భాగంగానే ఇది చట్టపరమైనటువంటి ఎక్విషన్ కాదు, మేము ఇవ్వం. మాకు రైతులకు ఎక్కడ మీటింగ్ పెట్టి ఏం చెప్పకుండానే మీరు ఇన్ని వేల ఎకరాలు తీసుకోవడానికి దానికి మేము ఆమోదించాం అని చెప్పి మేము పోరాటం చేస్తుంటే అప్పట్లో ప్రతిపక్షంగా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఇదంతా అన్యాయంగా రాజశేఖర రెడ్డి గారు పేద రైతులు పొట్టగొట్టి భూములు లాగేసుకుంటున్నారు, వాళ్ళ అబ్బాయి కోసం ఈ భూమి అంతా అని చెప్పేసి ఒక వర్క్షాప్ కాకినాడలో పెద్ద భారీ ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు జిల్లాలో ఉన్న తెలుగుదేశం నాయకులు ఇంకా ప్రతిపక్ష నాయకులు అందరితో కలిపి ఇది చాలా అక్రమం, చాలా అన్యాయం, ఇన్ని వేల ఎకరాలు అవసరమా, ఇలా తీసుకోవడం, ఇదంతా వాళ్ళ కోసం వాళ్ళ అబ్బాయి కోసం చేసే ఇదంతా కుట్ర. అందుకని నేను అధికారంలోకి వస్తే శ్రద్ధ రద్దు చేసి మీకు ఎవరి భూములకు తిరిగి ఇచ్చేస్తాను. ఏ రోజు నేను మీకు రావణపేట దగ్గర ఏరువాక చేస్తాను, అక్కడ అంతా ఏర్పాటు చేయండి అని ఆ రోజునే రావణపేట దగ్గర ఏరువాక కూడా చేశారండి. మేమంతా కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళాము. మీటింగ్ అయిన తర్వాత తమ్ముళ్ళు ఈ భూములు మీరు దుండుకోండి, మీరు వ్యవసాయాలు చేసుకోండి, ఎవరైనా వస్తే తరిమి కొట్టండి అని చెప్పి ఆ తర్వాత ఎక్కడెక్కడైనా పబ్లిక్ హీరింగ్ ఏదైనా పెడితే మా ఇళ్ళ దగ్గర పోలీసులను కాపలా పెట్టడం, మేము పబ్లిక్ హీరింగ్కి వెళ్ళడానికి మేము వెళ్ళనిచ్చేవారు కాదు. ఆ రకంగా 31 సెక్షన్ ఏదో ఒకటి పెట్టారు. 10 మంది కూర్చుని ఎక్కడైనా మాట్లాడుతుంటే అరెస్ట్, అలాంటి నిర్బంధాలన్నీ పెట్టుకుంటూ ఆయన చేసిందంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, స్వపక్షంలోకి వచ్చిన తర్వాత శ్రద్ధ రద్దు చేసి ఏదో మీకు అన్ని మేము న్యాయం చేస్తానన్న మనిషి ఒక మీటింగ్ పెట్టలేదు, ఒక రైతు ఏం చెప్పలేదండి. కాకినాడ శ్రద్ధ చెప్పాలి అంటే కొన్ని రోజులు పడుతుంది, రాస్తే ఒక పుస్తకం అవుతుంది. ఇప్పుడే నాకు ఒక పెద్ద అయిన వాట్సాప్ పెట్టారు. కాకినాడ సజ్జలో రైతులు, ఎస్సీలు, బీసీలు చాలా నష్టపోయారని రామకృష్ణ గారు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాసినట్టుగా వచ్చింది. అది ఒకటే చదివాను. చెప్పారుగా మన పెద్దలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఇక్కడ చేయాలని వచ్చింది, అది అక్కడికి మార్చేశారు. మరి అక్కడికి మార్చేసినప్పుడు దాన్ని అడ్డుకోవాలిగా. ఆ రోజున బీసీలు, ఎస్సీలు అందరూ నష్టపోతారుగా. పోనీ అడ్డుకోలేదు, మేము ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. మీరు చాలాసార్లు మమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు వచ్చారు. రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారిని చాలాసార్లు తీసుకొచ్చారు, ఏరువాక సాగించారు, తిరిగి ఇప్పించేస్తామన్నారు, ఇచ్చేస్తానన్నారు. మరి ఇచ్చేయాలిగా. అన్యాయం జరిగిపోయిందని చెప్పారుగా. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ 2 లక్షలు ఇచ్చి మా పోరాటం మేము ఇవ్వని రైతులు ఇచ్చిన భూమి రైతులతో కలిపి మేము పోరాటం చేసాం. సెజ్ అన్యాయం, అక్రమం రద్దు చేయండి, దీని మీద సిబిఐ విచారణ చేయండి అని అనేక రకాలుగా మేము మొత్తుకుంటుంటే మాకు సాయం వచ్చినట్టే వచ్చి మరి 2 లక్షలు ఇచ్చి ఆ ఇచ్చేటప్పుడు ఫలవృక్షాలతో ఉన్న భూముల్ని ఖాళీ చేసుకుని రమ్మని, ఖాళీ చేసిన తర్వాత 2 లక్షలు ఇచ్చి కొత్త భూసేకరణ చట్టం ప్రకారం గతంలో ఇచ్చిన 3 లక్షలకి 40% మీకు ఎక్స్ట్రా ఇస్తున్నాం కాబట్టి కొత్త చట్టం ప్రకారంగా మీకు ముట్టేసింది అని మాకు ముట్టింది అని రైతుల చేత రాయించుకొని పక్కాగా సంతకాలు పెట్టించుకొని ఆ రోజు రైతులకు అన్యాయం చేయలేదా? మరి వాళ్ళు మా పోరాటానికి నిలబడి మీరు తీసుకోకండి అంటే మా మాటలు విని డబ్బులు తీసుకోకుండా ఉంటే మీటింగులు పెట్టి, ఒక సామాన్యుడిని మీటింగులు పెట్టి, పెద్దలందరినీ తీసుకెళ్లి మీటింగులు పెట్టి మేము చెబుతుంటే రైతులు మా మాట విని ఆగితే, వాళ్ళు ఆగినందుకు మళ్ళీ మీరు గ్రామాల్లో ఎమ్మెల్యే, ఒక మినిస్టర్
ఆర్థిక శాఖ మంత్రిగా మీరు వచ్చి మీటింగులు పెట్టి తీసుకోండి, మేము గ్రాంట్ చేసాము, కమిటీ వాళ్ళు మీకు ఏమీ చేయలేరు, మేము ఇస్తున్నాం మీరు తీసుకోండి, గ్రాంట్ పోతుంది తీసుకోండి, మళ్ళీ వస్తే మళ్ళీ ఇప్పిస్తామని చెప్పారు. ఆ విధంగా భూములు ఖాళీ చేయించి అప్పచెప్పారే ఎస్ఈజెడ్కి. ఎవరు అన్యాయం చేశారు? బీసీలకి, ఎస్సీలకి. ఒకసారి ఆలోచించమని రామకృష్ణ గారిని, మరి ఏరువాక సాగిన చంద్రబాబు గారిని కూడా నేను ఒకసారి ఆలోచించాలి. గంజాయి స్మగ్లర్లను హైదరాబాద్ సామీర్పేట పోలీసులు అరెస్టు చేశారు. సామీర్పేట పోలీసులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు మేడ్చల్ జిల్లా సామీర్పేట మండలం మజీద్పూర్ గ్రామంలోని బావాచి ఎదురుగా ఉన్న ఓపెన్ వెంచర్ వద్ద గంజాయిని సరఫరా చేస్తున్న 7 నిందితులను అదుపులోకి తీసుకున్నామని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. వారి నుంచి 26 కిలోల గంజాయి, 1 కారు, 2 ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని వీటి విలువ మొత్తం దాదాపు 15 లక్షల వరకు ఉంటుందని ఏసీపీ రాములు తెలిపారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులతో పాటు హైదరాబాద్ పాత బస్తీకి చెందిన మరో 4 ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడ ఒక ఫ్రెండ్ జైల్లో ఉన్నాడు. ఎప్పుడైతే నేరస్తులు ఉంటారో వాళ్ళకు నేరస్తులు ప్లస్ ప్లస్ మైనస్ 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 ప్లస్ లాగా ఇటువంటి వాళ్ళు తొందరగా అక్కడ ఫ్రెండ్స్ అవుతారు. అక్కడ ఉన్న జైల్లోనే ఇలా సమాచారం తెలిసింది. ఎవరైతే ఎక్కడ చూసినా వీడు చిన్న క్వాంటిటీలో దొరుకుతుంది వాడికి. నాకు పెద్ద క్వాంటిటీ కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అంటే అక్కడ జైల్లో అతనికి నయన్ దాస్ పేరు చెప్పాడు. ఆయన నీకు పెద్ద మొత్తంలో ఇస్తానని చెప్పేసి అంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత నయన్ సింగ్ తోటి మాట్లాడడం, నయన్ దాస్ తోటి మాట్లాడడం, అక్కడ నుంచి ఇవన్నీ దాంట్లో తీసుకుని వచ్చేసి ఇక్కడ అమ్ముకొని ఇది కూడా డైరెక్ట్ దూల్పేటలో ఎక్కువ జరిగేది. ఇప్పుడు దూల్పేట కాకుండా వీళ్ళు వేరే వేరే బయట అవుట్స్కట్ లో చేయడానికే చూస్తున్నారు. అవన్నీ ఈ పెద్ద మొత్తం ఉన్నదాన్ని చిన్న చిన్న ప్యాకెట్లు చేసేసి డిస్పోజ్ చేయడానికి చూస్తున్నారు. ఇతనికైతే పాత నేరంతో సంబంధాలు ఉన్నాయి. దీంట్లో 4 సెల్ ఫోన్లు, 3 వెహికల్స్, 2 టూ వీలర్స్, ఒక పైగా ఫోర్డ్ పిక్ కార్ ఒకటి, ఒక 3 వెహికల్స్. ఈ వెహికల్స్ ఇది పట్టేసి చూస్తే టోటల్ 15,50,000 వర్త్ ఉంటుంది. అప్స్కాండింగ్ ఎవరు లేరు. మొత్తం నేరస్తులంతా సెట్ దొరుకుతుంది. మనం చేసి వాళ్ళకి శిక్ష పడడానికి తేదీ 6/12/2024 ఉదయం ఒక సమాచారము మనకు మా లాండ్ ఆర్డర్ పోలీస్ మరియు ఎస్ఓటి కంబైన్డ్ ఆపరేషన్లో ఒక నమ్మదగిన పట్టదగిన నేరానికి సంబంధించిన ఒక సమాచారము రావడం వల్ల ఒక ప్లాన్ వేసుకొని వాళ్ళను ఫాలో అవుతూ వచ్చేసాము. నిన్న మన బావర్చి హోటల్ దగ్గరలో ఉన్న ఓపెన్ ప్లాటింగ్ వెంచర్లో ఈ వెహికల్ను పట్టుకోవడం జరిగింది. అక్కడ ఒక పైగా కార్లో సుమారు 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అది మొత్తము చిన్న 14 బ్యాగ్స్ కింద అవి తయారు చేసుకుని సీట్ల కింద ప్లస్ మ్యాట్ కింద పెట్టుకొని వచ్చారు. తర్వాత దాని కొరకు ఇక్కడ మేము వెయిట్ చేసి పట్టుకోవడంలో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు, తీసుకొని అమ్మేవాళ్ళు. వీళ్ళు వాళ్ళతో పాటు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వెయిట్ చేసి వాళ్ళందరూ కూడా పట్టుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపుడి గ్రామంలో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామిని ఉదయం నుంచే భక్తులు తమ మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. షష్ఠిని పురస్కరించుకుని స్వామికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజాదికలు నిర్వహించారు. వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణాధికారి రాము తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం నడిపూడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వల్లీదేవ వసేరా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణం షష్ఠి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. నిన్న స్వామివారి కళ్యాణం రాత్రి జరిగింది. రాత్రి స్వామివారి పూర్వీధుల్లో గుండా స్వామివారి గ్రామోత్సవం జరిగింది. ఈరోజు షష్ఠి తెల్లవారుజాము నుండి స్వామివారికి అభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో చేయించుకున్నారు. ఈ దేవాలయానికి ఈ గ్రామమే కాకుండా నలుమూల నుండి కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఈ స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ ఈ స్వామివారు స్వయంభూగా వెలిసినందున కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పేసి ఒక నమ్మకంతో చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాగే జరిగింది. ఈ రోజుని షష్ఠి ఉత్సవానికి భక్తులు చాలామంది వచ్చారు. వారికి ఏ విధమైన ఆటంకం కలగకుండా అటు పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ వీళ్ళందరూ కూడా సహకరించి ఎవరికి ఏ విధమైన ఇబ్బందులు రాకుండా చూశారు. అలాగే వచ్చిన భక్తులకి మంచినీటి సౌకర్యం కలిగించాం. వచ్చిన భక్తులందరికీ కూడా వృద్ధులైన వాళ్ళని త్వరితగతిని వారికి స్వామివారి దర్శనం కల్పించాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి స్వామివారి షష్ఠి ఉత్సవాలు రథోత్సవం జరుగుతుంది. ఈ రథోత్సవం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా గ్రామ పెద్దల సహాయ సహకారాలతో గ్రామస్తులు భక్తులు కూడా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ కార్యక్రమం కూడా జరుగుతుంది. అందరూ కూడా స్వామివారిని దర్శించుకుని వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 15న పాలకొల్లులో 2K రన్ ఆడపిల్లల రక్షణ కోసం నిర్వహిస్తున్నామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. నాపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి. కాకినాడ పోర్ట్ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారంటూ ఆగ్రహం. ప్రభుత్వ స్కూళ్లను చంద్రబాబు నాశనం చేశారన్న మాజీ మంత్రి నాగార్జున. ప్రైవేటు స్కూళ్లకు వత్తాసు పలుకుతున్నారంటూ ఎద్దేవా. హైదరాబాద్ పరిధిలోని సామీర్పేటలో అక్రమంగా గంజాయి విక్రయాలు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.